వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన గుడ్డు పెట్టిన చిచ్చు అగ్గి రాచుకుంది, అలాగే గుడ్డు పెట్టిన చిచ్చు ఎన్నన్నా రాసుకోవచ్చు మనం ఇలాంటి నేమ్స్. సో మనకు సంజన గారు లేకపోతే అసలు మొన్న నిన్న కంటెంటే రాదు. ఒకరోజు షాంపూ, ఒకరోజు గుడ్డు, ఒకరోజు ఫుడ్ అన్నట్టుగా కంటిన్యూస్గా అసలు నడుస్తూనే ఉన్నాయి. ఆమె లేకపోతే అసలు ఏ మాత్రం గొడవ జరిగేది కాదు. మళ్ళీ వచ్చేసి అంతా పెట్టేస్తుంది, మళ్ళీ అమాయకంగా వచ్చి కూర్చుంటుంది. యాక్చువల్గా ఆమె లేకపోతే అసలు ఆమె బిగ్ బాస్ వైపు స్టార్ట్ అవ్వడానికి కారణమే ఆమె. ఎందుకంటే ఈ సీజన్ పక్కా హిట్ అవుతుంది. ఇంకా వీకెండ్ కనుక నాగ్ సార్ మనకు బాగా హోస్టింగ్ చేస్తే కనుక ఒక రేంజ్లో వెళ్తుంది అనిపిస్తుంది నాకు. చూద్దాం మరి ముందు ముందు ఎలాంటి గొడవలు ఎలాంటివి క్రియేట్ అవుతాయో కూడా చూడాలి. ఎందుకంటే అంత రేంజ్లో అనిపిస్తుంది నాకు సంజన గారిని చూస్తే. సంజన గారు లేకపోతే అసలు ఏది రాదు, లొల్లి రాదు, గొడవ రాదు. సంజన గారు అయితే ఖచ్చితంగా బయట పెట్టేశారు. మన తనుజ అండ్ భరణి గారి ట్రూ బిహేవియర్ ఏంటి అనేది బయటకు తీసుకొచ్చారు అనిపించింది. ఇంకా అసలు ఇంకా మాస్క్ మ్యాన్ గురించి చెప్పక్కర్లేదు. ప్రతి దాంట్లో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అతని ఇంపాక్ట్ అనేది. ఎక్కడో ఒక చోట మొన్ననేమో ఆశా శైని గారితో ఇట్లా ఆశా శైని గారు వచ్చి పక్కన నిల్చుంటారు, నిన్నేమో మళ్ళీ మన సంజన గారు వచ్చి మంచిగా పట్టుకొని నడుస్తూ ఉంటారు. మీమ్స్ వస్తున్నాయండి ఇన్స్టాలో, నా స్టోరీస్లో పెడతాను చూడండి. ఎందుకంటే అదొక ఎంత నవ్వు వస్తుందంటే అంత నవ్వు వస్తుంది. మీరు చూస్తే కూడా ఫుల్ నవ్వుతారు మన మాస్క్ మ్యాన్ గారిది. అసలు అతను ఏం చేస్తాడో ఏం చేయడో స్ట్రైట్ ఫార్వర్డ్ కోపము అంటాడు, అతనిలోనే జోక్స్ వస్తున్నాయి, అతనిలోనే కౌంటర్స్ వస్తున్నాయి, అతని నుంచి అన్నీ వస్తున్నాయి. అబ్బా మీకు అర్థం కావట్లేదు. మళ్ళీ గొడవలు కూడా వస్తున్నాయి. అదే చెప్తున్నాయి కదా, అపరిచితుల్లో అన్ని రకాలు ఉంటారు, అన్ని బయటకు వచ్చేస్తున్నాయి అనిపించింది నాకు మాత్రం. ఆ గుడ్డులొల్లి ఒక్క గుడ్డు తిన్నాను నాకు బలం రావడానికి, ఆ గుడ్డుకి ఎన్ని కారణాలు చెప్తున్నారా అనిపించింది నాకు. బట్ తిని కూడా తను ఎంత టీ అడుగుతుంది మార్నింగ్ టీ వాళ్ళు ఇవ్వ అంటారు. జస్ట్ హెల్త్ పర్పసే మేము ఏదైనా ఇస్తాం కానీ ఇలాంటివి అయితే మేము ఇవ్వము అంటారు. తర్వాతకి వచ్చేసి ఆ గుడ్డు ఎప్పుడు తీసుకుందో అది మనకు లైవ్లో కానీ మనకు ఎపిసోడ్లో కానీ వేయలేరు. మేబీ మరి వీకెండ్ వేస్తారేమో తెలీదు, చూద్దాము. బట్ ఆ గుడ్డు తీసుకున్నప్పుడు తనుజ చూసిందంట. తర్వాత తనుజ భరణికి చెప్తుందట. మరి ఏంటో ఏమో, మరి ఎవరు ఏం చెప్పలేదు, అదే అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ తిన్నాక మళ్ళా నేను తినేటప్పుడు తనుజకు తెలుసు, నేను భరణి గారికి ఇట్లా చూపించానంటారు. తనుజని నాకు తెలియదు అంటది. భరణి గారేమో ఇట్లా ఏదో చూపించింది కానీ సరిగా చూడలేదు. మరి ఎందుకు ఇన్ని అబద్ధాలు అబ్బా? ఇప్పుడు తనుజ గారిలో ఒక 20% కొంచెం ఫేక్ అనిపిస్తుంది ఏడవడం కూడా. ఇంకా మిగతాది 80% కొంచెం మంచిదే. ఈ సీరియల్ వాళ్ళు ఎందుకో మరి ఏడుపు సీన్లు ఇవన్నీ ఎందుకు ఇట్లా క్రియేట్ చేస్తారు ఆ వంట రూమ్లో. మరి నిజమే అబ్బా, ఒక్కరోజు వంట చేసేసి అన్ని లొల్లీలు తెచ్చుకుంది, చిరాక. కొంచెం మాట మొహమే ఆమెది, ఎందుకంటే అట్లనే ఉంటుంది. అదే చెప్తుంది కదా, నా మొహం నాకు నవ్వు రాదు. ఆ స్టేజ్ మీద నాకు సార్ని చూస్తే ఎగ్జైట్మెంట్ కూడా ఆమెలో లేదు. నాకు అప్పుడే అనిపించింది ఏమో మొహం అంతా మూడేసుకొని పోతుంది అనుకున్నప్పుడే. బట్ నిజంగానే ఆమెది మాట మొహమే. ఆమె ఇంకా కొంతమంది మొహాలు అంతే, ఇంకా వాళ్ళు ఎంత నవ్వినా నవ్వినట్టు కనబడది. సో అట్లా అనమాట. మరి అది కూడా ఒక కొంతవరకు రీజన్ ఏమో. మళ్ళా ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు సంజన గారు ఏదో గుడ్డు తిన్నారు, ఒప్పుకున్నది, అయిపోయినా నేనే తీసుకున్నా, తిన్నా, నాకు బలం కావాలి, నాకు ఆకలేసింది, అది ఇదని చెప్పుకున్నది. బట్ అందరినీ లాగింది చూడు, అది కదా గ్రేట్ అంటే. నేను తిన్నప్పుడు వాళ్ళు చూసిరు, నేను తిన్నప్పుడు వీళ్ళు చూసిరు, వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు, అదే భలే అనిపించింది నాకు. ఇంకా మనకు సరే, ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే నా ఇన్స్టా లింక్ కూడా కింద ఉంటుంది, స్టోరీస్లో పెడతాను. అలాగే వీడియోస్ కూడా, షార్ట్ వీడియోస్ డైలీ 3 వస్తుంటాయి నాకు ఇన్స్టాగ్రామ్లో, మీరు చూడండి. ఇంపార్టెంట్ కంటెంట్ పైన 1.5 మినిట్ మాట్లాడతాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మాట్లాడండి. సారీ. అయితే ఇప్పుడు మనకు తనుజ గారి ఇష్యూ అయింది కదా స్టార్టింగ్ నామినేషన్స్ది. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళు పెట్టిన పాయింట్లన్నీ కరెక్టే, ఈమె చెప్పిన పాయింట్లన్నీ కరెక్టే. కానీ ఇక్కడ ఏమొచ్చింది అంటే, ఇక్కడ నాకు మాస్క్ మ్యాన్ మీద రైస్ దగ్గర, మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను, రైస్ దగ్గర అనడము కరెక్ట్ కాదు. చిన్నదానికే చిరాకు పడ్డది. తర్వాత ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువ వేసింది, సారీ చెప్పింది, ఓకే. సో ఆలు ఫ్రై చేస్తానే ఆలుగడ్డ కూర లెక్క చేసిన. వీళ్ళేమో ఫస్ట్ మంచిగున్నదని తిన్నారు, తర్వాత నామినేషన్లో తేవడం తప్పైపోయింది. ఎందుకంటే ఫస్టే చెప్తే బాగుండేది. ఫస్టే కొంచెం ఇట్లా అనుకున్నాం, ఇట్లా చేయలేదు అని అంటే ఆమె మైండ్లో ఒక థాట్ ఉండేది. బట్ సడన్గా వచ్చేసి ఇంకా చెప్పేసుకున్నారు. ఇంకా ఆమె కోపం వచ్చేసి ఏడ్చింది. కానీ అంతసేపు ఏడవడం కూడా కరెక్ట్ కాదు. ఇక మాస్క్ మ్యాన్ కూడా అక్కడ బిహేవియర్ అనలేదు, జస్ట్ బాడీ లాంగ్వేజ్ అన్నాడు.
ఈ బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉంటది, ఏదో అన్నట్టుగా ఉంటది అని అన్నాడు అంతే. దానికి బిహేవియర్ అంటున్నాను ఒకటే పట్టుకుంది. బిహేవియర్ అనలే, అదే లొల్లి శ్రీజతో చెప్పుకుంటూ కూడా నన్ను బిహేవియర్ అంటే ఒక అమ్మాయిని ఒక క్యారెక్టర్ అసోసినేట్ చేసినట్టు కానీ అదేమంటారు ఉమెన్ కార్డు తీస్తుంది అనమాట. అక్కడ యాక్చువల్గా అంత అనలేదబ్బా మాస్క్ మ్యాన్. తర్వాత భరణి గారిది వీళ్ళది కూడా గొడవ అవుతుంది ఆ గుడ్డు దగ్గర. ఇక వాళ్ళు ఏమంటారంటే గుడ్డు దొంగతనం చేసి ఇంట్లోకి రానివ్వరు అనమాట. ఇంట్లోకి రానివ్వరు, మనిషి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. మీరు ఏంటి ఎట్లా చేస్తారు అట్లా చేస్తారు, మీరు ఇంట్లోకి రావద్దు. ప్రియా కూడా ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. తర్వాత సంజన ప్రియాతో మాట్లాడతా అన్నా కూడా ఆ మనిషి ఏదేదో వాగుతుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఎందుకంత ఓవర్ థాట్ తోటి ఉన్నాడో అర్థం కాలేదబ్బా. ఆ మనిషి ఏంటో ఆ రాము రాతోడిపై పగ పెంచుకున్నారు. ఆ ప్రియా కూడా అంతే. ఆ పిల్లగాడు అసలు ఏమైనా మాట్లాడుతున్నాడా, ఏదో బట్టలు ఉతుక్కుంటున్నాడు, చెప్పిన పని చేస్తున్నాడు. బట్టలు ఉతుక్కడం అనేది గలీజ్ పని అబ్బా. ఇచ్చిన బట్టలు ఉతుక్కడం, అంత పని చేస్తున్న మనిషిని నువ్వేదో ఫేక్ ఎమోషన్ క్రియేట్ చేస్తున్నావు అని. ఆ మనిషి ఏందబ్బా లొల్లి నా రచ్చగాపితే ఎక్కడ ఓవర్ చేసిండు ఆయన. లైవ్ లో చేయలేదు, నా ఎపిసోడ్ లో చేయలేదు, ఏం ఓవర్ కనబడ్డదో ఏమో. ఫుడ్ దగ్గర చిన్న లొల్లిలు పట్టుకుని ఆ ప్రియా ఈమె. ఇక మన సంజన మాట్లాడనీకొస్తే మాట్లాడనివ్వరు పాపం ఆమెని. మొత్తం పెడుతుంది పెంట, మళ్ళీ తర్వాత సైలెంట్గా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు కావాలబ్బా బిగ్ బాస్కి, మీకు అర్థం కావట్లేదు. అట్లాంటి వాళ్ళు ఉంటేనే కంటెంట్ వస్తుంది రోజు. చాలా బాగా ఉంది ఆమెది, కావాలని కంటెంట్ క్రియేట్ చేస్తుంది. కొంచెం ఆమెకు అనుభవం ఉంది కదా, కన్నడ బిగ్ బాస్లో 2 వీక్స్ ఉండింది కాబట్టి ఎలా ఉంటే సర్వైవ్ అవుతాం అనేది ఆమెకు తెలిసింది. సో అట్లా ఇక్కడ మాస్క్ మ్యాన్ భరణికి లొల్లు ఏంటంటే సంజన గారిని తిడతారు. అయితే అది వాళ్ళకు హరీష్ వాళ్ళ గుడ్డు అంట, మీరు తిన్నారంట. అంటే హరీష్ గుడ్డు కాదు కదా నేను తిన్నింది, ఎవరి గుడ్డు అక్కడ 4 గుడ్లు ఉడకపోతే ఒకటి తీస్తే తెలుస్తుందా అని నేను అన్నాను అంటాడు. అట్లా మీరు ఆ గుడ్డు దొంగతనం చేయడం వల్ల మమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదని అరుస్తారనమాట అందరు. అరిచినప్పుడు ఇక్కడ మాస్క్ మ్యాన్ తన గుడ్డు కాదన్నాడే అని అంటది. మీరు కాదన్నారట కదా హరీష్ గారు, ఎందుకు ఈ ఫేవరిజం, ఎందుకు ఈ ఫేవరెట్ ఏదో అంటాడు. ఇట్లా ఫేవర్గా ఉన్నారు మీరు అనగానే మాస్క్ మ్యాన్ కోపం వస్తుంది. ఏం ఫేవరు, మీరు ఆ టాపిక్ని డైవర్ట్ చేయకండి, నేను అలా మీరు ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు, నేను ఏదో ఆమె నుంచి నిజం రాపట్టడానికి అలా చెప్పాను అని మాస్క్ మ్యాన్ అంటాడు ఇక్కడ. అది కొంచెం వీళ్ళిద్దరి మధ్యలో గొడవ దారి తీసి మళ్ళీ తర్వాత కలిసిపోతారు. గట్టిగా అరుచుకుంటారు. ఇలా అరుచుకోవాలి, అరుచుకుంటే అది ప్రోమోలో పడుతుంది. ఆ ప్రోమో చూసి అందరు బిగ్ బాస్ చూస్తారు, రివ్యూస్ కూడా చూస్తారు. కాబట్టి అట్లాంటి గట్టిగా పడాలి ఖచ్చితంగా. సో అది అక్కడ వరకు అది వాళ్ళ గొడవ అయిపోయిందా. తర్వాత ఇంకా ఈ సంజన నేను తినేటప్పుడు తనుజ చూసింది, తనుజకు తెలుసు నేను తీసేటప్పుడు అని. ఇవన్నీ అయినాక అందరు కలిసి తనుజను భరణి మీద రీతు చౌదరి ఫుల్ అటిట్యూడ్ చూపిస్తుంది. రీతు చౌదరి ఎందుకు అంత సడన్ గా రేజ్ అయింది అంటే, రీతు చౌదరి కానీ షష్ఠి వర్మ కానీ సిగ్గు లేదా అంటది. తప్పబ్బా షష్ఠి వర్మ అలా అనడం కరెక్ట్ కాదు. సో అది ఎందుకో నాకు ఈ షష్ఠి ఏం చేసిందని అట్లా మాట్లాడుతుంది. పెద్ద ఆవిడ కదా, కొంచెం ఏజ్లో పెద్దది కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఈ రీతు చౌదరికి సంజనకి తనుజకి ఏదో గొడవలు ఉన్నట్టుండే ముందు నుంచే షోస్లో, అందుకే అదే కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే నేను ఇన్స్టాలో వీడియోస్ చూశాను. అయితే తనుజ తప్పేం లేదు రీతు చౌదరి పడ్డప్పుడు, కానీ సారీ యాక్సెప్ట్ చేయ, నేను అది చేయ ఇది చేయని కొంచెం ఓవర్గా తనుజ విషయంలో బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే విష్ణుప్రియ అండ్ మన ప్రియ అదే ప్రేరణ వీళ్ళు ఎలా అట్లా కొట్లాడుకుంటారో వీళ్ళు కూడా అట్లా కొట్లాడుకోవాలని కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది అన్నట్టుగా టాక్ వస్తుంది. అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు అందరికీ తెలియదు కదా, నేను కూడా కొన్ని వీడియోస్ చూసి నేను అవి చెప్తా ఉంటాను మీకు. సో అట్లా అనుకుంటున్నారు అనమాట వాళ్ళు. అట్లాంటి ఇట్లా ఎలుక పిల్లిలాగా ఊక కొట్లాడుకోవడము అట్లా చేస్తున్నారేమో అనిపించింది. సో ఓవర్గా భరణి గారి మీద కానీ తన గట్టిగా అరిచేస్తుంది. మీరు చూసి ఎందుకు చెప్పలేదు, మాకు ఎందుకు చేయలేదు, ఇవన్నీ అరుస్తూ ఉంటారు అనమాట. సో అట్లా జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తనుజ కొంచెం బిహేవియర్ అనే మాట తీసి ఏడవడం కరెక్ట్ కాదు. గుడ్డు తీసి కూడా అవును నేను చూసానంటే అయిపోయేది, అబద్ధం ఎందుకు ఆడాలి. తర్వాత భరణి గారు హౌస్ మేట్స్కి అందరికీ చెప్తారు, నాకు తనుజ చెప్పింది ఇట్లా ఏదో హెల్త్ ఇష్యూస్ 5 నెలలు అయింది కదా వాళ్ళ బాబు పాపను పుట్టి, సో కొంచెం మంచి ఫుడ్ తీసుకోవాలి, అలాగే పీరియడ్స్ ఉంటాయి కదా, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఏవేవో వాటికి కారణాలు ఇట్లా పెడుతున్నారు అన్నట్టుగా అనిపించింది. ఈమెకు పీరియడ్స్ అని అంట తనుజకి, అందుకే అట్లా మూడ్ స్వింగ్స్ రకరకాలుగా మారుతున్నాయని చెప్తుంది అనమాట. సో అది డిస్కషన్ అక్కడి వరకు చెప్పింది. కానీ వీళ్ళు ఒప్పేసుకుంటే అయిపోయింది, ఎందుకు అబ్బా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు కదా. అన్నీ చూస్తారు, అన్నీ బయట పెడతారు, నాకు సార్ వచ్చి వీడియోస్ కూడా ప్లే చేస్తాడు. ఇక మన మనీష్ విషయానికి వస్తే రచ్చస్యం
ఎందుకు అబ్బా అంత ఎగురుతున్నాడు అనిపించింది. తర్వాత ఈ ప్రియా ఈ వీళ్ళది కూడా కొంచెం శ్రీజ ఓకే కానీ ప్రియా మనీష్ది కొంచెం ఓవర్ అద్దిలాగా అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈ తనుజ ఈ సీరియల్ వాళ్ళకి ఎట్లనైనా ఓట్లు పడతాయి అబ్బా. సో ఓట్స్ కూడా వేసుకోండి మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి. సో అలాగే నా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి, షేర్ నా స్టోరీస్లో చాలా రకాలు పెడుతున్నా అవి కూడా ఫాలో అవ్వండి, నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. షార్ట్స్ కూడా రెగ్యులర్గా వస్తుంటాయి, లాంగ్ వీడియోస్ వస్తుంటాయి, అలాగే ఇన్స్టాలో వస్తుంటాయి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మంచి అప్డేట్స్ మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్గా మంచిగా క్లియర్గా చేసి చెప్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.